Hi, hello, and good morning. Welcome to our Python Live. సో డెవాప్స్లోను నెక్సస్ ఆర్టిఫాక్ట్ సర్వర్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దామండి. అట్ ద ఎండ్లో ఈ వీడియో సెషన్ మనం ఏం చేద్దామంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తానండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి అండి. సో ఫస్ట్లీ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై నెక్సస్ ఆర్టిఫాక్టరీ సర్వర్ అండి. సో మనం డెవాప్స్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చేసి మనం ఆర్టిఫాక్ట్ టూల్స్ అయితే ఇంటిగ్రేట్ చేస్తామండి. సో ఇక్కడ మనకి నెక్సస్ అనేది ఏంటంటే బేసికలీ నెక్సస్ మనకి నెక్సస్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. సో మనకి మోస్ట్ ఆఫ్ ది డెవాప్స్ టూల్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా అవైలబుల్గా ఉంటాయంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్గా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా కాల్ చేస్తామండి. నెక్సస్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా కాల్ చేస్తామండి. సో ఎటువంటి అమౌంట్ మనం పే చేయకుండా సో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ కస్టమైజ్ ఇట్ ఆల్సో అండి. నెక్సస్ ఈజ్ డెవలప్డ్ బై నెక్సస్ ఈజ్ డెవలప్డ్ బై సో నెక్సస్ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నెక్సస్ ఈజ్ డెవలప్డ్ బై ఈజ్ డెవలప్డ్ బై బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్ అండి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసుకొని ఎస్ నెక్సస్ సాఫ్ట్వేర్ మనకి డెవలప్ చేయడం జరిగిందండి. సో నెక్సస్ ఈజ్ డెవలప్డ్ బై సోనా టైప్ కంపెనీ. సో మనకి ఏ కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ నెక్సస్ సాఫ్ట్వేర్ మనకి డెవలప్ చేశారంటే సోనా టైప్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి నెక్సస్ సాఫ్ట్వేర్ మనకి డెవలప్ చేయడం జరిగిందండి. సో బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్సస్ వీ కెన్ సింప్లీ కాల్డ్ యాజ్ ఆర్టిఫాక్టరీ సర్వర్గా మనం కాల్ చేస్తామండి. సో నెక్సస్ ని మనం సింపుల్ గా ఏమని కాల్ చేస్తామంటే నెక్సస్ ఈస్ కాల్డ్ యాజ్ నెక్సస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫాక్టరీ. నెక్సస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫాక్టరీ సర్వర్ గా కాల్ చేస్తామండి. నౌ వాట్ ఈస్ మీన్ బై ఆర్టిఫాక్టరీ? వాట్ ఈస్ మీన్ బై ఆర్టిఫాక్టరీ అండి. సో నెక్సస్ లో మనం ఏ ఫంక్షనాలిటీ పర్ఫామ్ చేస్తున్నామంటే ఎస్ నెక్సస్ ఈజ్ యూజ్డ్ టు Nexus is used to store, store, build artifactory. Nexus is used to store, build artifactory. So Nexus లో మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ మనం ఏమైతే ఆర్టిఫాక్టరీ ఫైల్ మనం జనరేట్ చేసామో ఆ పర్టికులర్ ఆర్టిఫాక్టరీ ఫైల్ మనం స్టోర్ చేయడానికి ఎస్ ఆర్టిఫాక్టరీ సర్వర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. కరెంట్లీ వీఆర్ యూజింగ్ Nexus and now coming to our point, what is mean by build artifact and what is mean by build artifact? So మనకి build artifact అంటే మనకి ఏంటంటే so build artifact is nothing but project our project package files and our project package files that is jar files or war files or ER files and ER files. So Java archive files or web archive files or enterprise files and so build artifact is nothing but our project package files and అంటే మనకి డెవలపర్ డెవలప్ చేసిన ఎంటైర్ ప్రాజెక్ట్ ఫైల్స్ ని ఎవ్రీ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఒక డెవలప్మెంట్ టీమ్ అవైలబుల్ గా ఉంటుందండి. సో ఇక్కడ మల్టిపుల్ డెవలపర్ ఒక ప్రాజెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు సో మల్టిపుల్ డెవలపర్ వచ్చేసి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనకి డెవలప్ చేశాడు. ఆ ఫైల్స్ అన్ని మనం ఇక్కడ ఆర్టిఫాక్టరీ సర్వర్ అయితే మనం అప్లోడ్ చేస్తామండి. ఫర్ అవర్ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఎస్ ఆర్టిఫాక్టరీ ఫైల్ మనం ఇక్కడ స్టోర్ చేస్తామండి. ఐదర్ జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్ ఆర్ ఈఆర్ ఫైల్ అండి. నౌ ఐ విల్ షో యూ అండి ఏ విధంగా మనం స్టోర్ చేస్తామంటే ఎస్ హియర్ ఇట్ ఈజ్ అని. సో నెక్సస్ లో మనం ఏం చేస్తామంటే నెక్సస్ రిపోజిటరీ మనం క్రియేట్ చేస్తామండి. నెక్సస్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోజిటరీ క్రియేట్ చేస్తామండి. సో ఆ పర్టికులర్ రిపోజిటరీ మనం ఏం చేస్తామంటే నెక్సస్ లో వచ్చేసి మనం 3 టైప్స్ ఆఫ్ రిపోజిటరీ క్రియేట్ చేస్తాం. ఆ పర్టికులర్ రిపోజిటరీ మనం ఏం చేస్తామంటే
ఎస్ అవర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఫైల్ ని సో ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఎస్ నెక్సస్ లో రిపోజిటరీ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ రిపోజిటరీ మనం బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఫైల్ చేసి మనం స్టోర్ చేస్తామండి. సో ఈ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఫైల్ ని స్టోర్ చేస్తామండి. ఎక్కడ మనం స్టోర్ చేస్తామంటే ఆర్టిఫాక్ట్ సర్వర్స్ అండి. సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ నెక్సస్ అండి. సో దీనికి ఆల్టర్నేట్ మనం ఏమేమి చేయొచ్చు అంటే లైక్ JFrog టూల్స్ కూడా మనం యూజ్ చేసి అవర్ ఆర్టిఫాక్ట్ ఫైల్ వచ్చేసి మనం ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే స్టోర్ చేస్తామండి. సో అట్ ద ఎండ్ లో మీకు ఒక విషయం చెప్తాను కదండి అబౌట్ డెవాప్స్ క్లాసెస్ గురించి. సో అవర్ పైథాన్ లైఫ్ లో మనకి ఏంటంటే న్యూ లైవ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి, డెవాప్స్ లైవ్ బ్యాచ్. సో ఈ డెవాప్స్ లైవ్ బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో February 17th మనకి స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ మన కోర్స్ కంప్లీట్ అవ్వడానికి మనకి 2 months ఆఫ్ టైం పీరియడ్ పడుతుందండి. సో మనకి రికార్డ్ కంటెంట్ వచ్చేసి లైఫ్ టైం మనకి అవైలబుల్ గా ఉంటుందండి. అండ్ కోర్స్ మెటీరియల్ వచ్చేసి ఎవ్రీడే మనకి షేర్ చేస్తామండి. ఎవ్రీడే వచ్చేసి సో సెషన్ కంప్లీట్ అయిన వెంటనే సో మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద కోర్స్ ఫీజ్ స్ట్రక్చర్ అండి మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుందండి. సో మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే వచ్చేసి మనకి 7 PM నుంచి 9 PM వరకు వచ్చేసి మనకి క్లాస్ టైమింగ్ అయితే మనకి ఉంటుందండి. సో అలాగే మనకి 24/7 కమ్యూనిటీ సపోర్ట్స్ ఉంటుందండి. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో కమ్యూనిటీ చాలా మనం ఇంటరాక్ట్ అయితే సో మీ డౌట్స్ అనేవి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో అండ్ మన కోర్స్ సిలబస్ వచ్చేసి మన డెవాప్స్ కోర్స్ మనకి సిలబస్ వచ్చేసి లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, లైక్ డెవాప్స్ ఇంట్రడక్షన్ ఏంటి, లినిక్స్ నేర్చుకుంటాం లైక్ గీటర్, సో యాజ్ వెల్ యాజ్ మావిన్, జెన్కిన్స్, సో యాజ్ వెల్ యాజ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్, Ansible, సో మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్ గ్రఫానా యాజ్ వెల్ యాజ్ సో మనం AWS క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తామండి. AWS క్లౌడ్ వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో వీటితో పాటు మనకి ఇంకేం డిస్కస్ చేస్తామంటే లైక్ నెక్సస్ అండి, సో హెల్ప్ చార్ట్ గురించి డిస్కస్ చేస్తాం, టెరాఫామ్, ఆర్గో సీడీ. సో అలాగే మనం కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి లైక్ నెట్ఫ్లిక్స్, సో లైక్ అమెజాన్. సో ఇలా మనం అట్లీస్ట్ మనం ఇక్కడ మన కోసం మనం 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియల్ టైం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామండి.